హెచ్సీయూ భూముల వేలం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకుండా ఆపేది మేమే అని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎంపైర్డ్ కమిటీకి నివేదిక ఇచ్చామని, ఉద్యమం ద్వారా యూనివర్సిటీని సాధించుకున్నామన్నారు. ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానమైనా ఉందా అని అన్నారు. ఇక ముఖ్యమంత్రికి చట్టాలు వర్తించవా అని పేర్కొన్నారు. 150 ఎకరాల్లో చెట్లను నరికేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూముల వేలం వెనక్కి తీసుకోవాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. 14 నివునవా ఎవరు ముఖ్యమంత్రులున్నా ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ సుప్రీంకోర్టు ఇది అన్యాయం అని చెప్పి ఆ భూములు ఇవాళ విశ్వవిద్యాలయ భూములు అని చెప్పిన తర్వాత దాన్ని అడ్డంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ముఖ్యమంత్రికి కనీస జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటర్ చట్టం తెచ్చింది, వాటర్ ట్రీ ల్యాండ్ యాక్ట్ తెచ్చింది. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు తన ఇంటి వద్ద ఒక చెట్టు కొట్టుకుంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి. కానీ మరి నువ్వు 400 ఎకరాలలో కొన్ని వందల జింకలుండగా, కొన్ని వేల నెమలుండగా, అనేక రకాల పక్షులుండగా, అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉండగా ఎవడబ్బా జాగిరని చెప్పి చట్టం నీకు వర్తించదా? చట్టాన్ని నువ్వు ఎట్లా ఉల్లంఘిస్తావు? ఏ చట్టాన్ని అయితే ప్రభుత్వం చేసిందో అదే చట్టాన్ని ఉల్లంఘించి 100 డోజర్లు పెట్టి 100 మంది పోలీసులను పెట్టి విశ్వవిద్యాలయ విద్యార్థుల రక్తాన్ని కళ చూసి ఇవాళ 150 ఎకరాల్ని ఇవాళ కొట్టేసి ఇలా 100 జింకలు చచ్చిపోయినాయి. ఇలా జింకలు ఏం చేయాలో, పక్షులు ఏం చేయాలో కనీస సేఫ్ గార్డ్స్ లేకుండా ఈ విధంగా చేసినాయి. నేను ఒకటే, ఇప్పటికైనా ఈ మూర్ఖ ప్రభుత్వం పిచ్చి పిచ్చి వేషాలు చేయకుండా విశ్వవిద్యాలయ భూముల జోలికి రాకుండా వాటి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. లేకపోతే మీ అంతు చూసేంత వరకు భారతీయ జనతా పార్టీ